పీఎఫ్‌కి సంబంధించి 2 అప్డేట్స్ అయితే ఈ వీడియోలో చెప్తున్నాను. ఒకటొచ్చేసి యూఏఎన్ నంబర్ ఎవరైతే ఇంకా యాక్టివేట్ చేసుకోలేదో వాళ్ళకి డ్యూ డేట్ డిసెంబర్ 15థ్ అయిపోయిందని మనకు తెలిసిన విషయమే. సో, దానికి సంబంధించి డిసెంబర్ 26థ్ ఇంకో కొత్త అప్డేట్ ఏమిచ్చారు అంటే, సో, ఈ ఎక్స్‌టెన్షన్ డేట్‌ని చాలామంది ఇంకా యూఏఎన్ నంబర్ యాక్టివేట్ చేసుకోలేదని చెప్పి రిక్వెస్ట్ ఇవ్వడంతోటి దాన్ని డిసెంబర్ 15థ్ ఏదైతే క్లోజ్ అయిపోయిందో దాన్ని జనవరి 15థ్ వరకి ఎక్స్‌టెండ్ చేయడం జరిగింది. సో, ఎవరైతే యూఏఎన్ నంబర్ ఇంకా యాక్టివేట్ చేసుకోలేదో వాళ్ళు జనవరి 15థ్ లోపైతే యూఏఎన్ నంబర్ యాక్టివేట్ చేసుకోవచ్చు. దానికి మీ ఆధార్ కార్డ్ అండ్ మీ బ్యాంక్ అకౌంట్ అయితే లింక్ చేసుకొని మీరు కేవైసీ యాక్టివేట్ చేసుకోవాల్సి ఉంటుంది. అప్పుడే మీ పీఎఫ్ అకౌంట్ అయితే యాక్టివ్‌లో ఉంటుంది. సెకండ్ థింగ్ వచ్చేసి ఒకవేళ మీ పీఎఫ్ అకౌంట్‌లో నేమ్ అయితే ఇన్‌కరెక్ట్‌గా పడినట్లయితే దాన్ని మీరు ఎలా చేంజ్ చేసుకోవాలంటే దానికి సంబంధించి సపోర్టింగ్ డాక్యుమెంట్స్ తోటి మీరు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు. సో, అది వచ్చేసి మీకు సపోర్టింగ్ డాక్యుమెంట్స్ ఏం కావాలి అంటే ఫస్ట్ థింగ్ ఆధార్ కార్డ్ ఈస్ మ్యాండేటరీ. సో, దానికి సపోర్టింగ్‌గా బర్త్ సర్టిఫికేట్ కానీ, ఓటర్ ఐడీ కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ గవర్నమెంట్ ఇష్యూడ్ సర్టిఫికేట్ విత్ ఫోటో అండ్ గజెట్ నోటిఫికేషన్. మీ పాత పేరు, కొత్త పేరు ఏదైతే ఉందో దాన్ని చేంజ్ చేస్తున్నట్టు లేదా కరెక్ట్ నేమ్‌ని మెన్షన్ చేస్తే గజెట్ నోటిఫికేషన్ ఏదైతే ఉందో అది కూడా మీరు సపోర్టింగ్ డాక్యుమెంట్‌గా సబ్మిట్ చేయొచ్చనమాట. సో, ఈ ఇన్ఫర్మేషన్ మన వాళ్ళందరికీ రీచ్ అయ్యేటట్టు వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మరింత ఇన్ఫర్మేటివ్ కంటెంట్ కోసం మన ఛానల్ రెగ్యులర్‌గా ఫాలో చేస్తూ ఉండండి.